నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. ఇది చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి కొడిమ్యాల మండలానికి సంబంధించి కొడిమ్యాల గ్రామ పంచాయతీలో ఏం జరుగుతుంది, ముఖ్యంగా కొడిమ్యాల మండలానికి సంబంధించి కొన్ని గ్రామ పంచాయతీలో అటు ఏం జరుగుతూ ఉన్నది, నాచుపల్లి కానీ పూడూరు కానీ కొడిమ్యాల కానీ ఏం జరుగుతూ ఉన్నదని ఒక కథనం చేసినాం. ఒకసారి దానికి సంబంధించిన విజువల్ అనేది ఫస్ట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన విషయాలు ఒకసారి మాట్లాడుకుందాం. ఇది దానికి సంబంధించిన వీడియో ఫేస్బుక్లో ఉన్నది. ఇది ఆరోపణలు వస్తున్నాయి, అలాగే కొన్ని పేపర్లో వచ్చిన వార్తలు కూడా చదువుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఒక విషయం ఏంటంటే, ఈ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కొన్ని పోస్టులు వైరల్ అవుతా ఉన్నాయి. దాన్ని నేను తీసుకోవడం జరిగింది. దాని ఆధారంగా అలాగే పేపర్లో వచ్చిన ఏదైతే కథనాల ఆధారంగా ఈ వీడియో చేస్తున్నా. ఈ ముఖ్యంగా కొడిమ్యాల మండలంలో ఎక్కువ చక్కర్లు కొడుతున్నాయి ఈ వార్త ఎక్కువ చక్కర్లు కొడుతుంది. దయచేసి మిత్రులారా ఒకటే చెప్తా ఉన్నా. మరి ఇది ఎవరన్నా చూసుకొని గ్రామ పంచాయతీలలో ఇట్లా విత్డ్రాలు చేస్తున్నారు, లేకపోతే నిజంగానే అవినీతి జరుగుతుందా, ఇలా బీఆర్ఎస్ పార్టీలు ఏమైనా కల్పితాలు చేసుకొని ఇంకేమైనా చేస్తున్నారా, ఒకవేళ నిజంగా గ్రామ పంచాయతీలో డబ్బులు తీయాలంటే ఎలాంటి రూల్స్ పాటించాలనేది ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సింపుల్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. అయితే ఒకసారి ఈ పోస్టులు చూద్దాం. ఇగో నమస్తే తెలంగాణ వచ్చింది. ఇది కొడిమ్యాల ఏప్రిల్ 27 మండలంలోని నాచుపల్లి పంచాయతీ కార్యదర్శి శేఖర్ కారోబార్ చారిపై వార్డు సభ్యులు సోమవారం కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పంచాయతీలో కార్యదర్శి కారోబార్ ఇష్టానుసార రీతిలో వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులో తెలిపారు. పంచాయతీలో అభివృద్ధి పనులకు తీర్మానాలు చేయగా తీర్మానం బుక్లో కింద గ్యాప్ ఉంచి వార్డు సభ్యులకు ఎలాంటి సమాచారం లేకుండా రూపాయలు 6 నుంచి 7 లక్షల వరకు నిధులు విత్డ్రా చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని కార్యదర్శిని ప్రశ్నించగా కారోబార్ కార్యదర్శిపై దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలో ఇక్కడ ఇదొక్కటే కాదు, పూడూరుకు సంబంధించి అలాగే నాచుపల్లికి సంబంధించి అనేకమంది ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కొడిమ్యాల మండలంలో గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇదని ఒక వీడియో చేసినాం. అయితే మొన్న డిపిఓ గారు ఎంక్వైరీకి వచ్చినట్టున్నారు కొడిమ్యాల మండలానికి సంబంధించి. మనం గతంలో ఒక వీడియో చేసినాం. ఏ వీడియో చేసినామంటే ఒక్క నిమిషం మీకు చూపించే ప్రయత్నం చేస్తా. గతంలో దేనికి సంబంధించిన వీడియో చేసినామంటే, ఇది కొడిమ్యాలకు సంబంధించి కొడిమ్యాల గ్రామ పంచాయతీలో ఒక బోర్ ఉన్నది. ఒక బోర్ను అంటే ఇప్పుడు కొత్తగా నూతన పాలకవర్గం ఏదైతే వచ్చిన తర్వాత ఆ బోర్ను పూడిపేసిరు. మరి ఎందుకు పూడిపేసిరు? ఇప్పుడు ఇది కొడిమ్యాల మండలంలో తవ్వకాల్లో బయటపడ్డ శివలింగం అని పెట్టినాం. ఇది ఒక శివలింగం లెక్కనే కాబట్టి శివలింగం అని పెట్టినాం. అయితే ఆ రోజు ఆ బోర్కు సంబంధించి కూడా అక్కడ డిపిఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ ఉన్న స్థానిక ఉన్న కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేయడం జరిగింది కొడిమ్యాల మండలానికి సంబంధించి. అయితే మరి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆ బోరు డిపిఓ గారు వచ్చి ఆ బోర్ను తవ్వకాల్లో బయటపడ్డది. డిపిఓ గారు వచ్చి అక్కడ ఎంక్వైరీకి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఇగో ఆ బోర్ అనేది బయటపడ్డది. అక్కడ మనం ఆ రోజు ఏం చెప్పినామంటే, ఈ బోర్లు ఈ చిన్న విషయాలలోనే ఇటువంటిదే కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉందంటే, ఆ బోర్ను వ్యక్తిగత స్వలాభం కోసం, మరి ఎవరి వ్యక్తిగత స్వలాభం కోసం ఎవరి కోసం పూడిపేశారు అనేది బోర్ అర్థం కాని పరిస్థితి. ఈ బోర్ను మళ్ళా ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మనం ఆ రోజే డిమాండ్ చేసినాం. దీనిపైన కూడా పెద్ద ఎత్తున రచ్చ జరిగింది కొడిమ్యాల మండలానికి సంబంధించి. ఈరోజు మొన్న డిపిఓ గారు వచ్చి అక్కడ విచారణ చేపట్టగా వీళ్ళందరి నేపథ్యంలో విచారణ చేపట్టగా ఈ బోర్ను వెలికి తీసారు. గతంలో కూడా అనేకమంది ఫిర్యాదులు ఏది గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు కానీ ఇతర గ్రామ పంచాయతీకి సిబ్బందిని పెట్టి అనేకమంది ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంటే గ్రామసభ జరగకుండా కానీ గ్రామసభ జరిగిందన్నట్టు చూపించే ప్రయత్నం చేసిరని గతంలో కూడా వీడియో చేసినాం. దానికి సంబంధించిన రిజల్ట్ అయితే వచ్చేసింది. ఇది మళ్ళీ ప్రజలకు అందుబాటులో అక్కడ గ్రామస్తులకు అందుబాటులోకి రానున్నది ఈ బోరు. ఇట్లా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా అవినీతి జరుగుతూ ఉంటుంది. ప్రతి గ్రామ పంచాయతీలో పెద్ద మనుషులు తమ వ్యక్తిగత స్వలాభం కోసం, తమ స్వార్థం కోసమో, లేకపోతే వ్యక్తిగత స్వలాభం కోసమో, లేకపోతే అంటే నేనే సాగించుకోవాలని, నేను అధికారంలోకి వచ్చింది ఎందుకు సాగించుకోవాలనే విధంగా కొందరు వాళ్ళ అవసరాలకు, లేకపోతే వాళ్ళకు తగిన వాళ్ళకు సంబంధించిన వ్యక్తులను ఏదో మేము రాజకీయంలోకి వచ్చినాం కాబట్టి మా ఎన్నుకున్న వ్యక్తులను ఎంతో కొంత సాయం చేస్తామనే విధంగా ఏదో విధంగానైతే మొత్తానికైతే ఈ బోర్ను మూపించారు. మళ్ళీ డిపిఓ గారి ఎంట్రీతోని ఇక్కడ పెద్ద రచ్చ జరిగింది. దీన్ని మళ్ళీ తెరిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలకు అందుబాటులోకి రానున్నది. ఇది ఈ బోరు.
ఇట్లా మంచినీళ్ళు ఇవ్వాల్సింది పోయి మంచినీళ్లకు కరువు లేకుండా చూడాల్సింది పోయి ఉన్న బోర్లను మూపించే ప్రయత్నం చేస్తున్నారు చుప్పదండి నియోజకవర్గంలో ఈ కొడిమేల మండలంలో ముఖ్యంగా జరిగిన సంఘటన. దీనిపైన పూర్తి విచారణ చేసి ఇది అందుబాటులోకి తీసుకురావాలి. ఇది అందుబాటులోకి తీసుకొస్తారు కూడా. ఇక అయిపోయింది ఇక దీని పది. ఇక్కడ లోపల పడ్డ బోర్ను అంటే మూసేసిన బోర్నే బయటకు తీసుకొచ్చారంటే ఇది దీని సంగతి ఒడిచినట్టే. ఇది ఒకటే కాదు, అంటే గల్లీ స్థాయిలో సమస్యలను వెలికి తీసుకురావడంలో నిజంగా వీడబ్ల్యూడి న్యూస్ ఒక సక్సెస్ అని చెప్పుకోవచ్చు. గల్లీ స్థాయి సమస్యలను చుప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గల్లీ స్థాయి సమస్యను వీడబ్ల్యూడి న్యూస్ పక్కా బయటకు తీసుకొస్తుంది ఆధారాలతో సహా. ఇది కొడిమేల మండలానికి సంబంధించి. ఇంకా మీ మండలానికి సంబంధించి, మీ కొడిమేల అది గ్రామ పంచాయతీకి సంబంధించి మీ మండలానికి సంబంధించి ఇంకేమైనా ఉంటే సమస్యల గురించి, ఏదైనా మన సమస్యల గురించి, ఏ సమస్య అయినా కానీ మీ సమస్యల గురించి ఎవరైనా మీకు ఇబ్బంది పెట్టినా కానీ దయచేసి నా నంబర్ రాసుకోండి ఒకసారి. ఆ రోజే చెప్పినాం, గౌరవ మేడిపల్లి సత్యం గారికి ఇటువంటి చిన్న చిన్న విషయాలే గ్రామ స్థాయిలోకి వెళ్ళి నిజంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, ఇటువంటిదే తీవ్ర వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుందని ఆ రోజే చెప్పినాం. ఆ రోజు చెప్పినాక కూడా మనకు కొన్ని కాల్స్ వచ్చినాయి, అయినా భయపడే సవాల్ లేదని చెప్పినాం. ఈ నంబర్ రాసుకోండి, 9989617412 నంబర్. గ్రామ స్థాయిలో కూడా వీడబ్ల్యూడి న్యూస్ వెళ్తూ ఉన్నది. ఇప్పుడు ఏ సమస్య అయినా కానీ చుప్పదండి నియోజకవర్గంలో సమస్యలకు కేర్ ఆఫ్, సమస్య ఏదైనా కానీ, సమస్య ఏదైనా అందుబాటులోకి వీడబ్ల్యూడి న్యూస్ మీకు అందుబాటులో. వీడబ్ల్యూడి న్యూస్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఈ నంబర్ సేవ్ చేసుకోండి. చుప్పదండి కాన్స్టిట్యున్సీకి సంబంధించి కానీ, మీ వడ్ల కొనుగోలు కానీ, లేకపోతే ఇతర వాళ్ళు ఎవరైనా కానీ ఈ నంబర్ సేవ్ చేసుకొని మీ సమస్య ఏదైనా ఉంటే నాకు ఫోన్ రూపకంలో కూడా తెలపచ్చు. నేను వాళ్ళకు మీ ఆడియో రూపకంగానైనా వినిపించే ప్రయత్నం చేస్తాను, నలుగురికి చెప్పే ప్రయత్నం చేస్తాను. మీ సమస్య ఏ విధంగా సాల్వ్ అవుతుందో ఆ సమస్యకు నాకు తెలిసిన ఏదో ఒక పరిష్కారం అయితే అందజేసే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. గల్లీ స్థాయి సమస్య అయినా, ఢిల్లీ స్థాయి సమస్య అయినా, అంటే ప్రజలకు ఇబ్బంది పెట్టే నాయకులు ఎవరైనా కానీ తప్పకుండా సమస్యను ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తాం.